ఆగండి భయ్య. భయ్య ఏంటి భయ్య మీరు అలా వెళ్ళిపోతారు భయ్య? ఎన్నిసార్లు చెప్పాలి భయ్య? భయ్య ట్రైలర్ నమ్మించి మరి మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని నేను ఏ అప్డేట్ ఇవ్వకుండా పంపిస్తానని ఎలా అనుకుంటున్నారు భయ్య? భయ్య అందుకేనా భయ్య మిమ్మల్ని ట్రైలర్ నమ్మించి మోసం చేసి మరి వీడియోకి తీసుకొచ్చాను. సరే భయ్య, అప్డేట్ అనేది తెలుసుకుందాం భయ్య. ఎక్కువసేపు సోదదు భయ్య, సోది కొట్టే కొద్ది వీడియోలు ఎంత అయింది భయ్య. వీడియో ఏంటంటే భయ్య RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత ఆ రేంజ్లో ఇంకొక సినిమాలో కూడా అదే రేంజ్లో ఉంటేనే మనం చూడగలం. కాస్త తగ్గినా కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే రాజమౌళి మూవీలో హీరోని ఆ విధంగా ఎలివేట్ చేస్తాడు. హీరోకి వేరే రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తాడు భయ్య రాజమౌళి. ఆ తర్వాత వచ్చే సినిమాలు ప్రతి ఒక్కరికి రాజమౌళి సినిమాల్లో నటించిన తర్వాత ఆ హీరోకి దాదాపు 6-7 వరుస ఫ్లాప్లు అందుకోవడం కామన్. ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా ఫేస్ చేశాడు. ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా సలార్ మూవీతో హిట్ కొట్టి దాని నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సో ఇప్పుడు RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజమౌళితో నటించిన తరువాత ఆచార్య మూవీతో బిగ్గెస్ట్ ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ గారి దర్శకత్వంలో చేస్తున్నాడు భయ్య దేవరా మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు. భయ్య ఒక్కసారి రాజమౌళి మూవీలో హీరోలను చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీలో ఆ రేంజ్లో లేకపోవడంతో చాలామంది హీరోలు రాజమౌళితో నటించి నెక్స్ట్ సినిమా తీసిన వెంటనే ఫ్లాప్లు అందుకోవడం కామన్ అయిపోయింది భయ్య. సో కాబట్టి ఇప్పుడు రాజమౌళి RRR మూవీలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే దేవరా మూవీతో వస్తున్నాడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజమౌళి కంటే హీరో ఎలివేషన్లో కానీ హీరోని చూపించే విధానంలో కానీ కొరటాల శివ గారు 100% సక్సెస్ కావాలి భయ్య ఈ సినిమాలో. లేకపోతే ఖచ్చితంగా సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం. ఎందుకంటే రాజమౌళితో బాహుబలి తీసిన ప్రభాస్ ఇప్పటి వరకు ఫ్లాప్లను ఫేస్ చేసుకుంటూనే వస్తున్నాడు. సలార్తో రీసెంట్గా హిట్ కొట్టాడు కానీ పూర్తిగా హిట్ కొట్టలేకపోతున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు రాజమౌళి గారి భయం పట్టుకుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి పట్టుకుందో లేదో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకైతే పట్టుకుంది. ఇది భయ్య ఇవాళ వీడియో. ఇది నిజమే అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన లౌడాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.